కొంపతీసి ఏంజల్ అంటావా? జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా వేసావా? అందులో శ్రీదేవి ఎలానో ఇక్కడి పిల్లలా. ఇప్పుడు అమ్మాయిగా మార్చదబ్బు. తెల్లవారుజామున 3:30-4 గంటల మధ్యలో అనుకుంటా. చుట్టూ చీకటి, సడన్ గా ఆకాశంలో మెరుపులు. ఆ వెలుగులో బంటిగాడు అమ్మాయిగా మారిపోయాడు. బంటి ఇప్పుడు అబ్బాయి కాదు, పాతికేళ్ళ అమ్మాయి. అసలు ఎవరు నువ్వు? నరసింహకి నీలాంబరిలా, గీతాకి ఆర్యాలా, మీ అబ్బాయికి నేను వన్ సైడ్ లవర్ని. దేవదాస్ సార్, మీ లవ్ స్టోరీ నాకెందుకు? ఆ అమ్మాయి ఎవరు? షీఈ్ జస్ట్ నార్మల్ గర్ల్. చూడ్డానికి సావిత్రిలా సున్నితంగా ఉంటుంది, కానీ చేష్టలే సమంతలా నాటీగా ఉంటాయి. చాలు చాలు. ఇప్పుడు నిజం చెప్పు. నిజమా? నీకోసమే మీ ఇంటి పైకి రెంట్కొచ్చాను. ఇప్పుడు సిగరెట్ అనే వంకతో నీకు సైడ్ కొట్టడానికి వచ్చానంటే ఏమంటావు? జోక్ బాగుందని ఇలా నవ్వేసుకుంటూ వెళ్ళిపోతా. మరి అప్పుడు నేను అది జోక్ కాదు అని అంటే? మనకు ఒకే రకమైన కళ పదే పదే రావటం, దానిలో ఎవరో ఒక పరిచయం లేని వ్యక్తి మనతో మాట్లాడడానికి ట్రై చేయడం, ఇలా జరుగుతుందా? నేను అమ్మాయిల జీవితంలో కేవలం ట్రయల్ రూమ్ లాంటోనే అమ్మా. ఎవ్వరు ఎక్కువ కాలం ఉండరు నాతో. స్టార్ట్ చేద్దామా? ఏదో ఒక రోజు రిగ్రెట్ అయ్యి నువ్వే కాల్ చేస్తావు. అప్పుడు చెప్తాను. నన్ను ఎందుకు బ్లాక్ చేసావు? పేరుకే నా సుపుత్రుడు, కానీ డిసప్పాయింట్మెంట్కి దత్తపుత్రుడు. నాకు పని చేసి పెట్టాలి, అప్పు కావాలి. రే దిగిపోయాడ్రా. వాస్తవంగా చూసుకున్నట్లయితే మిస్ రేఖ, శశిరేఖ. నేనే కనుక అమ్మాయి ఉంటే కన్ఫర్మ్ గా నీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాను బావా. విరాజ్. ఇంద్రజ, శశిరేఖ. ఏరా, నిన్న రాత్రంతా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు? మంచిదని శివాలయంలో నిద్ర చేసి వచ్చాను. నిన్న గ్రహణం రా, ఏ గుళ్ళు ఉండవు.